నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. జవహర్ నెహ్రూ పేరున జనించిన పాఠశాల. జవహర్ నెహ్రూ పేరున జనించిన పాఠశాల. సాకారం అయినదిలా మేధావులు కన్న కల. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. పల్లెటూరి ప్రతిభకు ప్రాధాన్యత కల్పించి ఉన్నతమౌ ప్రమాణాలతో విద్యను అందించి పర్యావరణం పట్ల అవగాహన కలిగించి పర్యావరణం పట్ల అవగాహన కలిగించి ఉత్తమ విలువల సంస్కృతి నేర్పే విద్యాలయం. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో ప్రావీణ్యం. సోషల్ సైన్సు గణితం విషయాల్లో పరిజ్ఞానం. సంగీతం సాహిత్యం చిత్రకళా నైపుణ్యం. సంగీతం సాహిత్యం చిత్రకళా నైపుణ్యం. శారీరక వ్యాయామం సాంకేతిక విజ్ఞానం. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. తల్లిదండ్రుల మరపించే అధ్యాపక అనురాగం. సహోదరుల తలపించే విద్యార్థుల సహకారం. అమ్మ చేతి కమ్మదనం గురుతొచ్చే ఆహారం. అమ్మ చేతి కమ్మదనం గురుతొచ్చే ఆహారం. వందలాది సభ్యులున్న వసుధైక కుటుంబము. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. శివాలిక్కు నీలగిరి ఆరావళి ఉదయగిరి. శిఖరాగ్రపు లక్ష్యాలకు ఎక్కు పెట్టమన్నవి గురి. ఇష్టంతో కష్టిస్తే నీదే విజ్ఞాన సిరి. ఇష్టంతో కష్టిస్తే నీదే విజ్ఞాన సిరి. పర్వతాల పేర్లతో స్ఫూర్తినిచ్చే డార్మెట్రీ. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం.
భాషా సంస్కృతుల పరిచయమే మైగ్రేషన్. నలువైపుల నాగరిక ప్రపంచాన్ని చూపించున్. కులమతాల ప్రాంతీయ కలహాలకు తావివ్వక, కులమతాల ప్రాంతీయ కలహాలకు తావివ్వక, జాతీయ సమైక్యతను జాగృతపరుచుటే లక్ష్యం. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. భారత మానవ వనరుల శాఖచే నడపబడి, భావి భారత పౌరుల తీర్చిదిద్దెనిబడి, చదువులమ్మ కొలువున్న పొదరిల్లే ఈ గుడి, చదువులమ్మ కొలువున్న పొదరిల్లే ఈ గుడి, ఒత్తిళ్ళే లేని అమ్మ పొత్తిల్లే ఈ బడి. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. జవహర్ నెహ్రూ పేరున జనించిన పాఠశాల, జవహర్ నెహ్రూ పేరున జనించిన పాఠశాల, సాకారం అయినదిలా మేధావులు కన్న కల. నవోదయం నవోదయం నవచరితకు ఉషోదయం. నవోదయం నవోదయం యువ భవితకు మహోదయం. Good afternoon to all. I am Kanasri studying PMC JNV Srikakulam. I am a Navodayan. As a Navodayan, Navodaya life is a journey of studies, learning, friendship and discipline. And for us, Navodaya is not just a school, and it's a school of emotions and full of memories. And here we all came from different villages. And here we all live like together like a family. We all play, we all enjoy, and we all together celebrate some festivals. And finally, Navodaya is just not a place of studying. And here, the teachers guides us not only about in academics, but also the other co-curricular activities. And Navodaya is just not a place of learning, and it's a place of the other things that where we can create some other memories. Thank you. मेरा नाम सौरभ है और हम यूपी से आए 9 मेंबर। तो हमें यहाँ आके बहुत अच्छा लगा। यहाँ की जो ये पेड़ पौधे हैं, यहाँ अच्छी हवा निकलती है। मतलब यहाँ जगह पॉल्यूशन इतना नहीं है जितना हमारे यूपी साइड में पॉल्यूशन है। इधर सब ग्रीन हरा भरा है, तो इधर अच्छी ऑक्सीजन मिलती है। मतलब इधर जो है अच्छा खाना मिलता है, पढ़ाई भी अच्छी होती है। हम 1 साल के लिए माइग्रेशन इधर आते हैं, तो इधर से कुछ बच्चे उधर जाते हैं, उधर के बच्चे खुद इधर आते हैं। तो मतलब ये माइग्रेशन हर साल होता है, एवरी ईयर होता है। मतलब जो है माइग्रेशन से हम बहुत सारी चीज़ें सीखते हैं। यहाँ का कल्चर, यहाँ की लैंग्वेज, यहाँ का खाना, यहाँ का फूड, मतलब ऑल ऑफ दिस, मतलब सब ये बहुत अच्छा होता है। यहाँ माइग्रेशन में आओगे तो बहुत चीज़ सीखोगे, यहाँ का देखोगे, यहाँ रहना कैसे है, यहाँ और कैसे रहते हैं। यहाँ ट्राइबल पीपल भी रहते हैं, वो भी देखने को मिलता है। यहाँ नई नई चीज़ सीखने को मिलती है। मतलब जो कुछ है यहाँ जगह पढ़ाई भी अच्छी है, सब मतलब एक अच्छे सिस्टम वे में चल रहा है। 1 महीना और बचा है हमारा जाने को, और फाइनल पेपर के बाद हम यहाँ से चला जाएंगे। तो उसके बाद फिर हमारी इधर यादें रह जाएंगी और उसके अलावा कुछ नहीं। నా పేరు ఎస్ ఐశ్వర్య. నేను జేఎన్వి శ్రీకాకుళం 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం కాకపోయినా సరే ఇక్కడ నాకు చాలా అనుభవం ఉంది. ఎందుకంటే జేఎన్వి శ్రీకాకుళం చాలా గౌరవాన్ని ఎవరిని ఎలా గౌరవించాలో కూడా నేర్పిస్తుంది. ఇది చాలా డిసిప్లిన్ స్కూల్ అన్నమాట. మార్నింగ్ పీటీ అవుతుంది. ఇది మా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా డక్ వాక్స్, క్యామిల్ వాక్స్ ఇలాంటివన్నీ చేయిస్తారు. ఇవి కూడా హెల్తీ పరంగా అయితే చాలా మంచివి. ఇంకా అసెంబ్లీ కూడా చాలా నీట్గా జరుగుతుంది. అలాగే డే బై డే చాలా డిసిప్లిన్గా, మర్యాదగా
చాలా బాగా జరుగుతుందన్నమాట. అలాగే క్లాసెస్ కూడా మాకు సార్స్ అర్థమైనట్టు చెప్తారు. మాకు చాలా బాగా అర్థమవుతాయన్నమాట ఈ క్లాసెస్ చెప్పినవన్నీను. సో, ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఈ జేఎన్‌వి శ్రీకాకుళంలో చదవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.